హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జేఆర్ టీవీ. ఈరోజు నేను బెంగళూరు హైవే మీద ఉన్న ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. వెరీ ఫ్యాన్సీ ప్రైస్లో ఈ యొక్క ప్రాజెక్ట్ కస్టమర్స్కి అందుబాటులో ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి షాద్ నగర్ దాటిన తర్వాత మనకి బాలానగర్ అని వస్తుంది. ఆ బాలానగర్ నుంచి మనం కొద్దిగా లోపలికి వస్తే మాచారం అనే విలేజ్ ఉంది. ఈ మాచారం అనే విలేజ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ని మనకి ప్రజెంట్ చేస్తున్న వారు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారు. ఈ ప్రాజెక్ట్ నేము ప్లాటినం సిటీ. అయితే ఇది డిటిసిపి అప్రూవ్డ్ అండ్ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్. ఇది టోటల్గా మనకి ల్యాండ్ బ్యాంక్ వచ్చేసరికి 16 acres. అందులో గాను ఫేజ్ 1 కింద మనకి 12 acres ఆల్రెడీ ఎల్పి వచ్చేసింది. వెరస్ 4 acres ఏదైతే ఉందో మనకి ఎక్స్టెన్షన్స్ కింద కమింగ్ డేస్లో వెరీ సూన్ రాబోతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇన్ డీటెయిల్స్ మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళిపోయి ఎలాంటి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు, అసలు ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్స్ ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయన్నది లోపలికి వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ లోపల రావడానికి ఈ రోడ్ అయితే ఉందో మనకి ఎంట్రీ రోడ్, ఇది వచ్చేసరికి మనకి 40 feet బ్లాక్ టాప్ రోడ్. వెరాజ్ ఇంటర్నల్ రోడ్స్ అన్నీ వచ్చేసరికి మనకి 33 feet ఇంటర్నల్ రోడ్స్. ప్రాజెక్ట్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా నీట్గా ఉంది. అంతా సాయిల్ కూడా మనకి రెడ్ సాయిల్. ప్రజెంట్ అయితే కర్బింగ్ స్టోన్స్ చాలా బ్యూటిఫుల్గా హైలైటింగ్గా ఉన్నాయి. ఎందు గురించి అంటే ఈ కర్బింగ్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఎల్లో అండ్ బ్లాక్తో హైలైటింగ్గా ఉంది. వర్క్ పరంగా డిస్కస్ చేయాల్సి వస్తే రోడ్స్ అన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ డెవలప్ అయిపోయాయి. డ్రైనేజ్ వర్క్ అయిపోయింది. ఇన్ ద సేమ్ వే మనకి ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చేశారు. ప్లాట్లో నంబరింగ్ ఇచ్చేశారు, ప్రతి ప్లాట్ని కూడా డివైడ్ చేసేసారు. ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ పోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్స్టాల్ చేశారు. సో కనెక్షన్ అన్నది ఇవ్వాల్సి ఉంది. వాటర్ ట్యాంక్ అన్నది కూడా అండర్ వర్క్లో ఉంది. ఈవెన్ ఇందులో 2 పార్క్స్ వస్తున్నాయి. సో పార్క్ వర్క్ అన్నది కూడా ఉంది. మీరు చూడొచ్చు ఎంటైర్ లేఅవుట్ మొత్తానికి కూడా మనకి కంపౌండ్ వాల్ ఇచ్చేశారు. బ్యూటిఫుల్ ఆర్చ్ ఒకటి ఉంది. ఈ ప్రాజెక్ట్ 100% వాస్తు, 100% క్లియర్ టైటిల్. ఇన్ఫ్యాక్ట్ మనకి స్పాట్ రిజిస్ట్రేషన్కి ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క ప్రాజెక్ట్లో మనం ముందే డిస్కస్ చేసినట్టు ఇది డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి, రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్. ఇది మనకి బాలానగర్ దగ్గర మాచారం విలేజ్ అన్నాను, మీకు అది కనిపిస్తుంది కదా, అదే అండి మాచారం విలేజ్. విలేజ్కి ఒక 50 meters ముందే మనం ఈ యొక్క ప్రాజెక్ట్లో ఉన్నామన్నమాట. ఈ ప్రాజెక్ట్ దాటుకొని వెళ్తేనే మనకి మాచారం విలేజ్ వస్తుంది. అంటే మంచి స్పాట్ అండి. విలేజ్కి ఆనుకొని ఉండడం వల్ల మనకి ఫ్యూచర్లో అప్రిసియేషన్ అనేది రాస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనము ఇన్స్టెంట్గా కట్టుకోవాలనుకున్నా లేదా రేపటి నాడు మనకి ఏదన్నా సరే చేసుకున్నా కూడా మనకి రెంటల్ ఇన్కమ్ కానీ అప్రిసియేషన్ అన్నది చాలా సూన్ రావడానికి ముందే చెప్పినట్టు ఇది యాజ్ ఆఫ్ నౌ 12 acres అప్రూవల్ వచ్చిందండి. దీంట్లో టోటల్గా వచ్చేసేసి మనకి 351 plots వచ్చాయి. మనకి ప్రజెంట్ అయితే 147 square yards నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 500+ వరకే మనకి ఇక్కడ ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనకి అన్ని ఫేసింగ్స్లో అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి ప్లాట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీకు ఇంట్రోలోనే చెప్పాను, ఇక్కడ మంచి ఫ్యాన్సీ ప్రైస్లో మనకి ప్లాట్స్ అన్నవి అందుబాటులో ఉన్నాయి. ఇంకోటి మీకు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే ప్రజెంట్ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి ప్లాటినం ప్రాజెక్ట్లో ఏ ఒక్క కస్టమర్ని కూడా డిసప్పాయింట్ చేయకుండా ప్రతి ఒక్కరూ ప్లాట్స్ కొనుక్కునే విధంగా ఇక్కడ ఒక మంచి ఫీజిబిలిటీ ఇచ్చారండి. అదేంటంటే ఈఎంఐ ఆప్షన్. ఇక్కడ ఒకవేళ 100% మనీ ఇచ్చి మీరు ప్లాట్స్ కట్టుకోవడానికి ఆప్షన్ లేకపోయినా జస్ట్ 30% అమౌంట్ మీరు పే చేసి డౌన్ పేమెంట్ చేసేసి మిగతా అమౌంట్ని మీరు 12 months కానీ 24 months ఈఎంఐలో డివైడ్ చేసుకొని పే చేసుకోండి. ఆ ప్రాసెస్ ఏంటి అన్నది స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తే మీకు ఇన్ డీటెయిల్స్ ఇస్తారు. సో మేజర్గా ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే బెంగళూరు హైవే ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి చాలా అవగాహన ఉంటేనే ఈ యొక్క హైవేకి అన్నది ఇంట్రెస్ట్ చూపిస్తారంటే మేజర్గా మనకి 3 elements. ఒకటి వచ్చేసరికి మనకి ఇక్కడ కనెక్టివిటీ పరంగా ఎక్స్ట్రా ఆర్డినరీ కనెక్టివిటీ. ఏ హైవేకి లేని మెగ్నిఫిసెంట్ థింగ్ ఏంటి అని అంటే మనకి ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అండ్ ల్యాండ్ కనెక్టివిటీ ఆసమ్గా ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఇది మనకి కాశ్మీర్ టు కన్యాకుమారి కనెక్టింగ్ హైవే. సో హైయెస్ట్ ఫ్లోటింగ్ ఉండే హైవే అండ్ ఎప్పటి నుంచో వెల్ ఎస్టాబ్లిష్డ్ షాద్ నగర్ టౌన్కి ఇన్వెస్టర్స్ ఎప్పటి నుంచో ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకని అంటే హైదరాబాద్తో ధీటుగా ఇక్కడ ల్యాండ్ రేట్స్ అలాగే రెంటల్ రేట్స్ ఉన్నాయి. సో అలాంటి హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి మేజర్ ఎలిమెంట్స్ లాంటి సిటీయే మనకి షాద్ నగర్ అండ్ బాల్నగర్కి వెరీ నియర్ బై, less than 5 minutes డ్రైవ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. ఇందులో
మంచి డెవలప్మెంట్స్తో మన సిద్ధి వినాయక వాళ్ళు ప్లాట్స్ని ఇస్తున్నారు. సిద్ధి వినాయక వాళ్ళు కూడా మంచి ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారండి. వీళ్ళు దాదాపుగా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 6 ప్రాజెక్ట్స్ వరకు కంప్లీట్ చేశారు. మ్యాక్సిమం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అప్రూవ్డ్ లేఅవుట్సే. సో మంచి లెగసీ కంటిన్యూ చేస్తున్నారు. మంచి డెవలప్మెంట్స్తో వీళ్ళు క్లయింటేల్ని మెయింటైన్ చేస్తున్నారు. లొకేషన్ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనకి ఎల్బీ నగర్ నుంచి ఈ యొక్క ప్రాజెక్ట్కి 69 km వస్తుంది అనండి. అదేవిధంగా మనకి అవుటర్ నుంచి చూసుకున్నట్టయితే లెస్ దెన్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్లో మనం ఈ యొక్క ప్రాజెక్ట్కి రావచ్చు. ఈ సరౌండింగ్స్ అంతా కూడా హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఎందుకంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మేజర్ ఎలిమెంట్స్ ఏంటి, కనెక్టివిటీ ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది. కనెక్టివిటీ ఆల్రెడీ మీకు చెప్పేశాను. ఎంప్లాయ్మెంట్ గురించి డిస్కస్ చేయాల్సి వస్తే ఈ 3 సరౌండింగ్స్లో మనకి 3 సెజ్లు ఉన్నాయండి. యాక్చువల్గా ఒక హైవేకి ఒక సెజ్ ఉండడమే హైలైట్. అలాంటిది ఈ యొక్క ప్రాజెక్ట్కి మనకి 3 సెజ్లు ఉన్నాయి. ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రియల్ కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్కి అసలు డోకానే లేదు. కమింగ్ డేస్లో అప్రిసియేషన్కి అసలు మంచి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే సెజ్ పరంగా మాట్లాడుకోవాల్సి వస్తే మనకి పొల్లేపల్లె సెజ్ ఒకటి, మేకగూడ సెజ్ ఒకటి. ఈ కమింగ్ డేస్లో రెసిడెన్షియల్ డిమాండ్ రావడానికి హ్యూజ్ స్కోప్ ఉంది. కాబట్టి ప్రజెంట్ ఉన్న రేట్లో మనం తీసి పెట్టుకుంటే ఒక 5 to 10 yearsలో మంచి అప్రిసియేషన్ రావడానికి స్కోప్. ఇన్ ద సేమ్ వే ఏదైతే మనకి ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ప్రకారం మన ఈ ఉన్న ప్రాజెక్ట్ నుంచి 1 km డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుంది. అంటే రీజనల్ రింగ్ రోడ్ తర్వాత 1 km డిస్టెన్స్లో మనం ఈ ప్రాజెక్ట్లో ఉన్నాము. సో ఒక్కసారి మీరు ఏమన్నా సరే ప్లాటినం సిటీ శ్రీ సిద్ధి వినాయక వారి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్కి మీరు కాల్ చేయండి. సో వ్యూవర్స్, ఇంకా మొత్తం చెప్పావు, ఇంకా రేట్ సంగతి ఏంటి చెప్పలేదు చేయాలంటే ఈ యొక్క ప్రాజెక్ట్లో ప్రెసెంట్ రేట్ వచ్చేసరికి 8,999 రూపాయలు. అంటే ₹1 లెస్ దెన్ ₹1 9,000 రూపీస్ కోట్ చేస్తున్నారు. దాట్ టు నెగోషియబుల్. మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి ఒకసారి సైట్ విజిట్ చేస్తా అంటే కనుక స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తే మీకు మరిన్ని డీటెయిల్స్ వస్తాయి. అదేవిధంగా మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.